స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి అనేదే కాదు. స్వేచ్ఛ వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం కలిసి ఒక ఉద్యమంలో పనిజేసేవాళ్ళము. తర్వాత స్వేచ్ఛ పుట్టినంక అన్న, అక్క ఓల్డ్ టైమర్లు. ఆర్గనైజేషన్‌లో ఓల్డ్ టైమర్‌లుగా ఉండేవాళ్ళు. ఓల్డ్ టైమర్‌లుగా ఉన్నప్పుడు పాపల్ని పెంచడానికి ఇబ్బందికరంగా ఉంటదని వాళ్ళ రిలేషన్ అయిన వాళ్ళ మేనకోడలు నకరికల్లో ఉంటది. నకరికల్లో పెట్టి పెంచారు ఆ పాపని. మేము అప్పుడప్పుడు అక్కడికి ఉద్యమ అవసరాల రీత్యాని మేము ఆళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు గూడా అక్క, అక్క అని మంచిగా అంత చిన్న పాప గూడా అక్క అనే ఆప్యాయతతో పిలుస్తుంటే, అమ్మ, నాన్న బోయి ఉద్యమంలో ఉన్నారు. మేమిక్కడ ఉద్యమంలో పనిజేస్తున్న వాళ్ళము. మాకు ఇంత దగ్గరగా ఉంటది. ఇంతకుముందు మీరు అడిగారు నన్ను. ఆళ్ళకు మీకు ఏ రిలేషన్ అని. మాకు ఏ రిలేషను లేదు. ఏ అనుబంధము లేదు. ప్రజా సామ్యంలో ప్రజలము అందరము ఒకటే అని ఎంచుకొని ఉద్యమంలో పనిజేస్తున్నప్పుడు మాది అంతా ఒకే కుటుంబం. కులం కాడికొస్తే ఒకే కులము. కుటుంబం కాడికొస్తే ఒకే కుటుంబము. ఆ స్వేచ్ఛ 10థ్ క్లాస్ వరకు అక్కడ చదివి చాలా మంచి పిల్ల. చాలా తెలివి కల్ల పిల్ల. చాలా చురుకైన పిల్ల. ఆ 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌కి హైదరాబాదొచ్చింది. హైదరాబాద్‌లో పీడీఎస్‌లో పని చేస్తూ విప్లవ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నా, సుందరయ్య నగర్‌లో ఉన్నా, ఎక్కడ ఉన్నా తను చదువుకుంటూ ఉద్యమాలలో పనిచేసిన చరిత్ర స్వేచ్ఛకున్నది. అందుకే వాళ్ళ అమ్మ, నాన్న ఆళ్ళకు పాప పుట్టగానే స్వేచ్ఛ అని పేరు పెట్టుకున్నారు. ఆ స్వేచ్ఛ ఇవాళ ఇంత పిరికిదైతదని మేమైతే అనుకోవట్లేదు. స్వేచ్ఛ సావుకు ఖచ్చితంగా పూర్ణచంద్ర అనేవాడే కారకుడు. వాడిని కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఒకవేళ ఈమెకు ఎలాంటి ఉందామనంటే ఉండొచ్చు కాక. కానీ సంపే హక్కు మాత్రం వాడికి లేదు గదా! సహజీవనం చేయొచ్చు. 5 ఇయర్స్ నుంచి గూడా వాళ్ళు సహజీవనం చేస్తున్నారని ఇంతకుముందు మేము నకరేకల్ నుంచి బయలుదేరినంక చనిపోయిందని తెలిసినంక నేను మాత్రం ఆ అమ్మాయిని కలిసి కూర్చొని ఒక 2 ఇయర్స్ క్రితం మాట్లాడినా. ఇంకా నాకు కలవలేదు ఆ అమ్మాయి. ఏమైనా టీవీ 9లో న్యూస్ చదువుతుంటే చూసి మా స్వేచ్ఛ అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. చాలా అమ్మాయి చదువుతుంటే గూడా హుందాగా, ఖద్దరుగా చాలా మంచిగా ఫీల్ అయ్యేవాళ్ళం. మా స్వేచ్ఛ, మా స్వేచ్ఛ అని చెప్పుకునేవాళ్ళం. అయితే కిరణ్ ఫస్ట్ భర్తతో ఎందుకు విభేదాలొచ్చాయి? అది నాకు ఎక్కువ తెలవదు. విభేదాలు ఎందుకొచ్చింది, ఎట్లా విడిపోయిండ్రనేది గూడా నేను వేరేగా ఉన్నాను. అప్పుడు నాకు తెలవదు. మళ్ళీ తర్వాత ఇంకొకతన్ని చేసుకొని పాప అయిన తర్వాత వాళ్ళకు చిన్న గొడవలొచ్చి విడిపోయిండ్రు. తర్వాత మంచిగున్నది. అదే నేను మీకు ఇంతకుముందు చెప్పాను చూడు 2 ఇయర్స్ బ్యాక్ నేను అవును. మాట్లాడినన్నప్పుడు. నేను ఆ అమ్మాయి మాట్లాడుతున్నాము. మాట్లాడుతున్నప్పుడు అక్క మీరు నేను తెలిసి చేసినో, తెలవక చేసినో, ఎట్లా చేసినో కానీ మీరు ఏ అబ్బాయిని జూషినా నేను పెళ్లి చేసుకుంటా అక్క అన్నది. ఆ రోజు మాతో మాట్లాడింది. తర్వాత ఇంక మా పనిలో మేమున్నాం. నేను గూడా సాంస్కృతిక సారథిలో పనిజేస్తా. మా పనిలో మేమున్నాము. తనని కలవలేకపోయినాము. కలవలేదు. ఇటు బయలుదేరేటప్పుడు మాత్రం 5 ఇయర్స్ నుంచి పూర్ణచంద్రతో ఉండంటే, పూర్ణచంద్ర అంటే మేము ఈ పూర్ణచంద్ర అనుకోవట్లేదు. వే వేరే ఎవరో అనుకున్నాం. కానీ పూర్ణచంద్ర అంటే సాంస్కృతిక సారథిలో కొన్ని రోజులు రసమయి అన్న దగ్గర ఉన్న పూర్ణచంద్ర అని తెలిసినంక, ఈ లపోటగాడా, ఈ అవలాగాడా, ఈడొక పనికిరాని వాడు, అమ్మాయిల్ని చూస్తే వేరే విధంగా చూసేవాడు. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఎలా పడిపోయింది? ఎందుకిట్లా చేసుకుంది? అనే ఒక బాధలో మేమిక్కడికొచ్చాము. అయితే స్వేచ్ఛ ఇప్పుడు అక్కడ చూసి బ్లడ్ కారుతోంది. అలాగే అట్ ది సేమ్ టైమ్ కాళ్ళు కూడా బెడ్‌కి తాకుతూ ఉన్నాయి. ఆ ఫ్యాన్ కూడా కొంచెం వంగిపోయి అలా కనిపిస్తుంది తప్ప అది నిజంగా సూసైడ్ అన్న అది స్థితికి నిజంగా లేదు. సూసైడ్ కాదు. అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి తన తల్లిదండ్రులు నాకున్న చెప్తున్నారు. అభిప్రాయం ఏంటంటే, అక్క వాళ్ళు పోయిండ్రు, డోర్ పెట్టిండ్రనని అంటున్నారు కానీ, వీళ్ళు ఒక బాధలో ఉన్నారు గదా! ఒక టెన్షన్‌లో ఉన్నారు గదా! ఆ టెన్షన్‌లో వీళ్ళు చూడలేకపోవచ్చు. అప్పటికే వాడు చానా ప్లాన్‌లేసుకొని ఉండుంటాడు. ఆ ప్లాన్‌ల ప్రకారం ఈమెని ఏ విధంగా ఇట్లా చేసి పోవాలని చెప్పేసి, వాడేదో చేసేసి, చంపి, ఉరిపెట్టి బయటికెళ్ళిపోయిండనేది నా అభిప్రాయము. మేమొస్తున్నప్పుడు అన్నతో మాట్లాడాను నేను. శంకర్ అన్నతో మాట్లాడాం ఫోన్‌లో. అయితే అన్న పాప ఏదో బుక్స్ కొనుక్కోవడం కోసం స్కూల్ నుంచి డైరెక్ట్ అన్న కాడికొచ్చిందంట. అన్న కాడికొచ్చి స్వేచ్ఛకు ఫోన్ చేసిందంట. "బిడ్డ నువ్వు రా, నేను అన్నం వండుతా తిందాం బిడ్డ" అని ఒక పావుగంట, అర్ధగంట ముందే అలా చెప్పిన అమ్మాయి వచ్చేసరికి ఇంట్లో ఈ విధంగా పడి ఉన్నదంటే, నిజంగా వాడు గూడా ఒక 5 నిమిషాల ముందే ఎళ్ళిపోయిండని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారంట. నిజంగా నేననుకునేదేందంటే, అక్కడ సీసీ కెమెరాలుంటాయనుకుంటున్నాను. సిటీ గాబట్టి, పల్లెటూరు గాదు గాబట్టి. అవి గనక ఎంక్వైరీ జేస్తే ఖచ్చితంగా వాడు 5 నిమిషాల ముందు ఎందుకు ఇంట్లోంగెళ్ళిపోయిండు? ఏం జరుగుతున్నది? అనేది ఖచ్చితంగా దెలుస్తది. ఇదంతా ఎంక్వైరీ చేయాలని ఇప్పటిదాకా పూర్ణ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఇప్పటి తెలుసుకునే వరకు ప్రయత్నం ఏం చేశారా? అంటే అన్న వాళ్ళు పోయి తన మీద కేస్ పెట్టిండ్రనేది తెలిసింది. కానీ దొరకలేదు. వెతుకుతున్నాము అనేది తెలిసింది కానీ ఎవరైనా ఇంకా దొరకలే. ఉండొచ్చనుకుంటున్నారా పూర్ణ వెనకాల? పూర్ణ వెనకాల ఎవరో ఒకరు పెద్దవాళ్ళే ఉన్నారనేదే నా అభిప్రాయం. నా ఒపీనియన్. ఎందుకంటే
ఒక మామూలుగా ఉండి మాత్రం అట్లా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అంటే ఇంతకుముందు గూడా అట్లా ఉన్నాడు గాబట్టి న్యూస్‌లో పని జేషిండు. ఇప్పుడు చేస్తుండా లేదో నాకు తెలియదు. కనిపియలేడు ఏడ. నేను దాన్ని చేయకుంటే మనం అనలేం గదా! న్యూస్‌లో పని చేయకపోయినా కూడా వాడు మాత్రం ఖచ్చితంగా స్వేచ్ఛను ఏదో చేసిండు. వాడే చంపేసి ఇవాళ కథలల్లుతున్నాడు. డోరు లోపలంగేసిండని చెప్తున్నాడు. వాడు ఏడ్నుంచో తప్పించుకొని పోయిండు. స్వేచ్ఛ సచ్చేంత పిరికిది కాదు. నేను చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను చూషినా. కాకపోతే ఈ 5, 6 సంవత్సరాలలో నేను స్వేచ్ఛని ఒక 2 సంవత్సరాల బ్యాక్ చూశాను గానీ, ఈ మధ్య చూడలేదు. కానీ స్వేచ్ఛ పిరికిది గాదు. ఎందుకంటే ఆమెకు సావాల్సిన అవసరము లేదు. ఒక పాప ఉంది. తర్వాత ఆమె బతకగలిగే కెపాసిటీ ఉంది. తర్వాత ఆమెకు తిరగగలిగే నాలెడ్జ్ ఉంది. 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడే తెలివితేటలున్నాయి. ఇంకా 10 మందికి సహాయం చేసే గుణము ఉంది. ఇవాళ నేను నకరికల్లో పెరిగింది అని చెప్పాను గదా! ఆ అన్న పెంచిన అన్నకు కూడా 2 కూతుర్లు. ఈ పాప ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూతుర్ల లాగానే చూషిండు. ఈ పాప నా పాప కాదు అని చూడలేదు. ఇవాళ ఇప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, సాదుకున్న తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ ఆమెకు పిడిసొచ్చి పడిపోతుంది సాదుకున్న తల్లి. అంటే ఆ స్వేచ్ఛ ఎంత ఆమెకు పర్సనల్‌గా ఏమన్నా ఉండొచ్చు కాక. కానీ ఇలా చేయడం మాత్రం పూర్ణ అనే వ్యక్తి చాలా నరహంతకుడిలాగా ప్రవర్తించిండు. ఆ అమ్మాయిని 5 సంవత్సరాల నుంచి వాడుకొని ఇయాల ఆ అమ్మాయి చావుకు కారకుడయిండు. ఆ అమ్మాయిని చంపిండు. కఠినంగా శిక్షించాలి. ఇంకా ఇలాంటి అమ్మాయిలు ఇంకా అట్లా నష్టపోకుండా, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక టీవీ యాంకర్. మామూలు అమ్మాయి కాదు. అంటే అలాంటి వాళ్ళకే ఇలా జరుగుతున్నాయంటే మామూలు అమ్మాయిలకి ఇంకా ఏడ రక్షణ ఉంది. కాబట్టి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిపించాలి. వాడు మాత్రం ప్రజల్లో తిరగకుండా చూడాలనేది నా విజ్ఞప్తి. స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు. చాలా సాహసవంతురాలు, స్వేచ్ఛగా ఉన్న మనిషి, కవయిత్రి, సున్నితమైన మనిషి, సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఉన్న మనిషి. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా మాతో పాటు కొట్లాడిన మనిషి. మేము ఆమెను చాలా మురిపంగా చూసుకున్నాం. అట్లాంటి మనిషి ధైర్యవంతురాలు ఆత్మహత్య చేసుకునేదంటే నమ్మలేకుండా ఉన్నాం. వ్యక్తిగత సమస్యలు ఏవైనా కూడా నిజానికి అన్నీ షేర్ చేసుకునేది. చాలా జోవియల్ అందరికీ. అట్లాగే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. శంకరన్న తెలియని వాళ్ళు లేరు. అటు మూవ్‌మెంట్‌లోనూ, ఇటు పుస్తకాల షాప్ ద్వారా అందరికీ తెలిసిన సుపరిచితమైన కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన స్వేచ్ఛ ఇట్లా మరణించడం బాధాకరం, దురదృష్టకరం. థాంక్ యూ. లాస్ట్ టైమ్ 31 మే అప్పుడు మాట్లాడింది. కానీ వ్యక్తిగత సమస్యలేం చెప్పలేదు. చూద్దాం, వేచి చూద్దాం ఏమవుతుంది. ఇంత సడన్ గా స్విచ్ చేశారు, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏం జరిగింది మేడం? ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఆమె సొంతంగా నిర్ణయం తీసుకున్నది అనేది ఎవరు ఊహించం మేము. ఎందుకంటే ఆమె చాలా మోటివేట్ అయినటువంటి ఒక జర్నలిస్టు, ఒక ఉద్యమకారురాలు. ఆమెకు సామాజిక స్పృహ ఉంది. ఆమె ఒక కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి కుటుంబంలో పుట్టింది. వాళ్ళ మదర్ గాని, ఫాదర్ గాని వాళ్ళు కమ్యూనిస్టులు. అట్లాంటి ఆలోచనలు, పిరికితనం అనేది ఆమెకు అసలు లేదు. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా నిలబడ్డది. కానీ ఇప్పుడు అలా జరగడం మేము ఊహించుకోలేకపోతున్నాం జర్నలిస్టులని. కాబట్టి ఈ హత్యకు పుసిగొలిపినటువంటి పూర్ణచంద్రరావుని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి అమ్మాయిల వెంటబడి, ఒంటరిగా ఉన్న మహిళల వెంటబడి వాళ్ళని ఈ ప్రేమ పేరుతోని లొంగ తీసుకొని డేటింగ్ అంటూ చేసి తర్వాత ఆత్మహత్య పుసిగొలిపినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్యే. కాబట్టి నిందితులను కఠినంగా శిక్షించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు స్వేచ్ఛ గారిని? స్వేచ్ఛ గారితో నేను టీవీ9 లో జర్నలిస్ట్ గా చేసినప్పుడు ఇద్దరం కలిసి పనిచేసాము. తర్వాత నేను టీవీ9 నుంచి బయటకు వచ్చాను. నెక్స్ట్ వాళ్ళ అమ్మతో నేను కలిసి 25 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి పనిచేసాము. ఆ ఫ్యామిలీతో నాకు చాలా అనుబంధం ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటో నాకు తెలుసు. ఆమె ఆత్మహత్య అనేది అసలు జరగని పని, ఇది హత్యే. చాలా ధైర్యమైనటువంటి మహిళ. ఎన్నో కష్టాలు పడింది, ఆయన నిలబడ్డది. కానీ ఇది మేము ఊహించుకోవడానికి చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ స్వేచ్ఛకు నిందితులను కఠినంగా శిక్షించాలి. వాళ్ళకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. ఇంకా సమాజంలో ఇలాంటి ఒంటరి మహిళలు వెంటబడి అట్లా హింసించి ప్రేమ పేరుతోని డేటింగ్ అని చెప్పేసి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే సమాజం అంతా ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది. ప్రేమ పేరుతో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి